వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో శివాజీ మహారాజ్ వర్ధంతి, ఘన నివాళులు అర్పించిన రాష్ట్రీయ ధర్మ రక్షదల్. జీసస్ అక్షరాలతో జీసస్ చిత్రం, నంద్యాలలో కళాకారుడి ప్రత్యేక సృష్టి. ప్రజల సమస్యలపై మంత్రి ఫరూక్ దృష్టి, నంద్యాలలో ప్రజా దర్బార్ నిర్వహణ. మెరీనా బీచ్ లో స్మార్ట్ మిషన్, ప్లాస్టిక్ బదులుగా గ్రీన్ బ్యాగ్. హైదరాబాద్ లో అక్రమ బేకరీ యూనిట్ బరస్ట్. వరంగల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీపీ దాడులు, బయటపడ్డ భారీ అవకతవకలు. గుడ్ ఫ్రైడే భక్తి వాతావరణం, నంద్యాలలో పలు చర్చిల్లో ప్రార్థనల నిర్వహణ. నందవరం చౌడేశ్వరి అమ్మవారికి వైభవంగా పల్లకి సేవ. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పుదుచ్చేరిలో మోదీ రోడ్ షో. ట్రాఫిక్ నియమాలు పాటించండి, సిఐ చాంద్బాస ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. నంద్యాలలో వరుస దొంగతనాల నిందితుడు అరెస్ట్. నంద్యాలలో రాష్ట్రీయ ధర్మ రక్షా దళ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. విగ్రహ స్థాపనకు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఓకే సార్. ఓకే సార్. भारत माता की, भारत माता की जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी. भारत माता की जय भवानी, जय भवानी. ఈ రోజు ఏప్రిల్ 3వ తేదీ. ఈ రోజు మనము ఇక్కడ నిలబడి ఇంత ధైర్యంగా ఈ కాషాయ కండో వేసుకొని భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై భవాన్ అంటూ నినాదాలు ఇస్తున్నామంటే దీనికి నిదర్శనం, దీనికి త్యాగఫలం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన చేసినటువంటి యుద్ధాలు, ఆయన చేసినటువంటి త్యాగాల వల్లే ఈరోజు అఖండ భారతదేశంగా స్థాపడి ఈరోజు భారతదేశం ముందుకు పోతూ హిందూ సమాజం గర్వంగా బతుకుతుందంటే దానికి నిదర్శనంగా నిలబడినటువంటి ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రీయ ధర్మ రక్షదళ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది. అలాగే యువత దేశం పైన ప్రేమతో సనాతన ధర్మాన్ని సంరక్షించుకుంటూ, గోవులను రక్షిస్తూ, స్త్రీలను సంరక్షించుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఆయన ఏదైతే మనకు తెలిపినటువంటి అడుగుజాడలో నడుస్తూ మనం యువకులం అందరం కూడా దేశమైన ప్రేమతో సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ ముందుకు పోదామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై భవానీ. అలాగే గత 3 సంవత్సరాల నుండి కూడా ఏదైతే నంద్యాల జిల్లా అయినప్పటి నుండి నంద్యాల పట్టణం నందు ఒక ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా కూడా మేము రాష్ట్రీయ ధర్మ రక్షదళ పోరాడుతుంది. ఇప్పటికైనా కానీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు స్పందించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి ఒక స్థలం కేటాయించే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. గుడ్ ఫ్రైడే సందర్భంగా నంద్యాలలో మాణిక్యరావు జీసస్ అక్షరాలతో జీసస్ చిత్రాన్ని రూపొందించి ఆకట్టుకున్నారు. 2 గంటల్లో ఈ కళాఖండాన్ని పూర్తి చేసి తన భక్తిని చాటుకున్నారు. సార్ ఒకసారి చూడండి. అందరికీ వందనాలు. నా పేరు దియా మాణిక్యరావు. నేను నంద్యాలలో ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాను. నేను ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా
యేసు ప్రభు వారి యొక్క చిత్రాన్ని చిత్రీకరించాను. ఈ యొక్క చిత్రంలో విశేషం ఏమిటంటే ప్రతి ఒక్క లైన్లో కూడా జీసస్ అనే పదం కనబడుతుంది. దీన్ని ఒక మైక్రో పెన్నుతో నేను చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క చిత్రంలో దాదాపుగా 1500 సార్లు జీసస్ అనే పదము కనబడుతుంది. ఈ యొక్క నేను చిత్రకళ మీద అభిమానంతో ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను ఈ యొక్క చిత్రాన్ని, యేసు ప్రభు వారి యొక్క చిత్రాన్ని చిత్రీకరించాను. అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఇంకా అంబేద్కర్ గారి యొక్క చిత్రాన్ని మరియు ఇంకా దేశ నాయకుల యొక్క చిత్రాన్ని చిత్రీకరించాను. థ్యాంక్ యూ. నంద్యాల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వయంగా విని అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ సమస్యల పరిష్కారంలో ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి తెలిపారు. చెన్నై మదీనా బీచ్ లో వినూత్న మార్పు చోటు చేసుకుంది. వాడేసిన ప్లాస్టిక్ సీసాలను పారేయకుండా ప్రత్యేక స్మార్ట్ మిషన్ లో వేస్తే ప్రతిఫలంగా పర్యావరణ రహిత సంచులు ఉచితంగా అందిస్తున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా ఇది ఒక మంచి ముందడుగుగా నిలుస్తుంది. హైదరాబాద్ లో అక్రమ బేకరీ యూనిట్ పై దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేస్తూ సరఫరా చేస్తున్నట్లు బయటపడగా లక్షల విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీపీ ఆకస్మికంగా దాడులు నిర్వహించి అనాధికార ఏజెంట్లను గుర్తించింది. భారీ నగదు, నమోదు కాని పత్రాలు స్వాధీనం చేసుకోగా 42 లక్షలకు పైగా లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇండ్ల దాడుల్లో నగదు, బంగారం కూడా లభించాయి. అధికారులు పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇది ఇట్లా వీడియో తీయమ్మా. నంద్యాలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
వేసు శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనలు చేశారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన శరీరం అంతా కూడా ఎక్స్క్లూసివ్ ట్రైన్ అన్నారు. మరి ఆయన శరీరంలో చక్కటి గాలి తగిన కూడా ఎంతో బాధ, ఎంతో కష్టం, ఎంత భయంకరమైన బాధలు ఆయన అనుభవించాడు. మరి ఎవరి కోసం ఆ బాధను ఆయన అనుభవించాడు? నీ కోసం, నా కోసం ఆ బాధలు. మాటలు వింటున్నాం కానీ అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనసు మార్చుకో. ఎందుకంటే ముందు వింటున్నారు చేతులు కట్టబడి ఎదురుగా సైనికుడు ఒకటి అనగానే ఆయన వీపు మీద కొట్టడం, ఆ కొట్టిన వెంటనే ఆయన ఇంకొక అనుభవాలు అదే అప్పుడైన తల్లిదండ్రులు ప్రేమించగలగాలంటే నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అంటే ఒక్కొక్కడు నువ్వు ఏమనుకుంటున్నావు తల్లి ఇది సమాజంలో మేము అల్లాన్ని చూస్తాం. ఒక్కొక్కడు తల్లిని పంచుకుంటున్నారండి. ఒక దినాన ఆ 3 నెలలకు వచ్చింది 3వ నెల లాస్ట్ రోజు తల్లికి కైగలు. నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పూజారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. महाचौडेश्वरी ओम नमो भगवती अघोर वीर शक्ति उदंड कोलाहली वीर महामारी वीर भयंकरी काली कौमारी पंचाक्षरी वेदांगनी भीमनी भौमनी चतुर्मुख ब्रह्मनायकी निराधारुणी निष्कलंकिनी शिवानी भवानी कदांब श्यामलांब विष्णु रूपिणी నీ ఉక్కు గురం లెక్కగా చుక్కలు జల్లులాడగా సూర్యుడు గదులు తప్పగా అష్టదిక్కులు దేవతలు చెరు దిక్కుల బారగా నిండికి నెలకుంటూ కాలిమి దాకుచుంటూ మండలం జరుగుతుంటూ చండి గ్రహాల కాలలు ఆనించవమ్మ ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయువ్య కుబేర ఈశాన్య అష్టదిక్కులలో 8 మూలలు ఏ మూల ఉన్నా శీఘ్రం ప్రసన్నం కావాలి తల్లి. దిక్కు దిక్కులు చేసిన తల్లి, దిగ్గజములు వణికించిన తల్లి, మాంసభక్షిణి, మద్యపాని, సురాపాని, గీతాగ్నుల, వివర సుందరి, సామవేద, అధర్వణవేద, యజుర్వేద, ఋగ్వేద, ఆరవార గంభీరుండైన నాటకలంకార ధరుండైన జడాండ బీజాక్షరి ఓం మహాముని ఉన్నంగనంద వరమంద నెలకొన్న నైకదాం సరసత్న నిగురాం శ్రీవీర చోడమ. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పుదుచ్చేరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. అజంతా సిగ్నల్ జంక్షన్ కు చేరుకుని భారీ రోడ్డు ప్రదర్శనలో పాల్గొన్నారు. కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు.
చాపిరేవల టోల్ గేట్ వద్ద ఈ రోజు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటింపు, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్వాసా హెచ్చరించారు. హైవే రోడ్ ఇది చాపిరేవుల హైవే రోడ్లో వారానికి చనిపోతా కాలు చేతులు పోగొట్టుకుంటా పిల్లల కోసమైనా మీరు బతకాల బాధపడతారు రైతులు పెట్టుకుంటుందా హెల్మెట్ తనకి పెట్టుకోకుండా ఒక సంఖలో హెల్మెట్ పెట్టుకున్నాడు, ఈయన చూస్తే సంఖలో పెట్టుకున్నాడు. అడిగితే పెట్రోల్ పట్టుకొని ఇప్పుడే అడిగి ఇతను అంటాడు. సరే నువ్వు పెట్టుకోలేదు, ఓకే, అతను ఇంట్లో నుంచి పెట్టుకోవాలా, ఏదైనా అప్పటికి ఎత్తుడా కొద్దిగా అప్పించేసి ఉండాలి. నువ్వే తమ్ముడు హెల్మెట్ సంఖలో పెట్టుకొస్తాను, హెల్మెట్ తలకు పెట్టుకోవచ్చుగా. ఏం చెప్పండి, అంటే యాక్సిడెంట్ జరుగుతుంటేనే మీకు వచ్చిందా? ఎవరు కూడా పెట్టుకోవచ్చు కదా, ఎవరు కూడా పెట్టుకుంటే సేవ్ అవుతారు కదా. యాక్సిడెంట్ ఇది అంటే రోజు పోలీసు వాళ్ళు మీకు చెప్తుంటే కూడా సినిమాలు చెప్పినట్టు చెప్తారు, బయట పెళ్లి పోలీసులు చెప్తున్నాము, మీరు అర్థం చేసుకుంటారు లేదా? హెల్మెట్ ఎవరి కోసం చెప్పేది మీకోసమే కదా. హెల్మెట్ పెట్టు శివ, హెల్మెట్ పెట్టాలకు హెల్మెట్ పెట్టాలకు. నంద్యాల జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ బాబావలిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 15 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాల కృషిని ఎస్పీ అభినందించారు. Cash has been recovered in the recent property offence which happened in Bandi Armagur PS, then Gadinamla PS, South PS, Sanjamla PS లో జరిగిన offence లో కూడా this whole jewelry has been recovered. So almost 16 lakh value worth of property has been recovered. So these 7 major cases which have been. Thank you. CCS team staff who have worked very hard not only in this case కానీ ఇంతకు ముందు మొన్న కూడా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా మన CCS team has played very important role in that. Well done. And of course మన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.